చెప్పు బాబు, అమాయకురాలైన నా బిడ్డకు తోడునీడగా ఉంటానని ఒక్క మాట చెప్పు. ఎవరైనా సబ్బుతో బట్టలు చూసారా? మా ఇంట్లో ఒంటికే రాసుకోము. దానికి ఏం తెలుసు చిన్నపిల్ల అన్నయ్య గారు. నేను ఉతుకుతాను పదమ్మా లోపల. ఎవరు ఉతికితే నాకే, నా పంచి మాత్రం తెల్లగా కొంగరెక్కలే ఉండాలి. అలాగే కొంగరెక్కలా ఉండాలా? కొంగరెక్క కొంగరెక్క. ఏమిటమ్మా ఇంకా తెమలేదు? ఏమిటి చింతపండు పెట్టి తోముతున్నావా? ఈ చింతపండు ఉంటే వారం రోజులు చారు కాసుకోవచ్చు. పోనీ మట్టితో తోముతానులేండి. అయ్యయ్యో, మట్టి తోట అరిగిపోతాయమ్మా, నీ చేత్తో తోమి. అలాగే మావయ్య. ఏరా పిడకలు లెక్కట్టమంటే నిద్ర అవుతున్నావా? ఎన్ని లెక్క పెట్టి నిద్రపోయాను, నిద్రలో మర్చిపోయాను. మళ్ళీ లెక్కపెట్టు. అన్నగారు అమ్మా అన్నగారు మీరు చెప్పినట్టు కొంగరెక్కల్లా వచ్చిందా? అమ్మా గోచికి కూడా పనికిరాదని తేలిపోయింది. ఇక అక్కడ పడే. వద్దులే అమ్మా, వద్దు వద్దు. అమ్మగారు అక్కడ పెట్టు. ఏమిటమ్మా ఇవన్నీ? ఏముంది అత్తయ్య, ఇది డైనింగ్ టేబుల్, అది సోఫా, అది స్టీల్ సామాన్లు. ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా. మీ నాన్నగారు పంపించారా? 10 మంది వచ్చిపోయే ఇల్లు కదా, ఈ మాత్రం సామాన్లు లేకపోతే మీ అబ్బాయి గారి హోదా దెబ్బతింటుందని నేనే తెప్పించాను. మరి అబ్బాయికి చెప్పే కొన్నావా? ఇవి మగవాళ్ళకి చెప్తే జరిగే పనులు కావత్తయ్యా. మనం చెప్పినా చూద్దాం చేద్దాం అంటారే గాని ససీమరా పట్టించుకోరు. ఆడవాళ్ళమే ఇంటి హంగు అలంకరణ చూసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు చూసి మురిసిపోతారు. కాదు, నీలాగా ఖర్చు పెట్టే భార్య ఉంటే భర్త మురిసిపోవటం కాదు, మూర్చిపోతాడు. ఇందులో మూర్చిపోయింది ఖర్చేమైందండి? ఇల్లానికి పూలు గాజులు ఎంత అవసరం, ఇంటికి సామాన్లు కూడా అంతే అవసరం. కావచ్చు, కానీ చేతులున్నాయి కదా అని మోచేతి వరకు గాజులు తొడగరు. అంత విపరీతంగా ఏం ఖర్చు పెట్టానండి? డైనింగ్ టేబుల్, సోఫా సెట్, స్టీల్ సామానేగా. ఇప్పుడున్న కంచాలా తింటే తిండి వంట పట్టతానా? కింద కూర్చుంటే నామోషేనా? ఇప్పుడు ఎందుకింత దుబారా ఖర్చు చేయవలసి వచ్చింది? ఇంటికి అవసరమైన వస్తువులు కొనటం దుబారా అవుతుందన్న కొత్త విషయం తెలియక ఇంటి మర్యాద కాపాడటం కోసం ఇల్లాలుగా నేను చేసిన పనిని మెచ్చుకుంటారనుకున్నానే గాని ఇంత ఆశయించుకుంటారనుకోలేదు. ఇంటి మర్యాద ఇల్లాలను బట్టి ఉంటుంది పద్మ, ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి కాదు. తులసి, ఏమిటిది? మీరు లేకుండా ఒంటరిగా నేను ఉండలేనండి. నేను మాత్రం ఉండగలనా? పిచ్చిదానా, త్వరలో వచ్చేస్తాగా. పోనీ ఈలోగా మీ పుట్టింట్లో ఉండరాదు? వద్దండి, వద్దు. దించుకున్న బరువును మళ్ళీ మా అన్నయ్య గుండెల మీద పెట్టలేను. అవును అయినా ఆడపిల్ల అత్తింట్లో ఉంటేనే అందం. పుట్టింటికి వెళ్ళే రోజులు ముందు ముందు చాలా ఉన్నాయిలే. పోనీ ఓ పని చేయత్తయ్యా, తులసికి వదిలికి నువ్వు తల్లిలాంటి దానివి. నేను వచ్చేదాకా వీళ్ళిద్దరికీ అండగా నువ్వు మా ఇంట్లోనే ఉండు. అవునమ్మా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నమ్మా. ఎంచక్క రోజు తులసికి నాకు కుత్తులు పెట్టి మల్లెపూలు చల్లేద్దు గాని. అవునత్తయ్య, నువ్వు ఇక్కడ ఉంటే పూరి కూర, మంచి వడలు అన్ని చేసి పెడతావు. మేము ఎంతగా తింటాం. తింటారా? తింటారు. ఊరు సొమ్ము ఊరగాయతో సమానం అని ఇది ఏమైనా సత్రం అనుకున్నారా, మఠం అనుకున్నారా? కొంతకాలం పోతే సూరమ్మ హోటల్ బోర్డు తీసి నా ఇంటికి కట్టి నా చేతికి చెప్పగలరా ఇస్తారా? సూరమ్మ, నువ్వు బయటికి వెళ్ళమా. ఇక అత్తయ్య నేనే ఉండమన్నాను, ఉంటుంది ఇక్కడే. అదే మాట నేనున్నాను. ఎవరు మీరెవరు అనడానికి? మీరెవరు? ఎవరా? ఈ ఇంటికి వారసులు, నా అల్లుళ్ళు, కాబోయే యజమానులు. వాళ్ళు ఉండమన్నారు, నేను ఉంటున్నాను. ఇదిగో సూరమ్మ. సూరమ్మల పేరమ్మల నూరుకో. ఇదిగో అల్లుడు, ఈ ఇంటి కోటల మీద ఏగ వాళ్ళకన్నా చూసుకుని పూచిన అది. నువ్వు పదయ్యా, క్షేమంగా వెళ్ళి లాభంగా వద్దు కని పద. రా తమ్ముడు.
ఆరిపై ఆరిపై చలిమంట అంతకన్న వెచ్చనైంది మన జంట అంతకన్న వెచ్చనైంది మన జంట కళ్ళ నిండ కోరికల కాకలున్నవి ఇంటి నిండ వయసు సెగలు పాకుతున్నవి ఆరిపై ఆరిపై చలిమంట అంతకన్న వెచ్చనైంది మన జంట అంతకన్న వెచ్చనైంది మన జంట ఇద్దరుండి ఈ బాధ ఎందుకంట ఒంటిగున్న వాళ్ళ ఉసూరంట ఇద్దరుండి ఈ బాధ ఎందుకంట ఒంటిగున్న వాళ్ళ ఉసూరంట అంతకన్న వెచ్చగుంది గుండె మంట అంతకన్న వెచ్చగుంది గుండె మంట ఊపిరితో ఊపిరిని కలపమంట కలిపేస్తే రేపు మాపు తెలియవంట ఊపిరితో ఊపిరిని కలపమంట కలిపేస్తే రేపు మాపు తెలియవంట తెలియనిది ఎప్పుడైనా తీయనంట తెలియనిది ఎప్పుడైనా తీయనంట తీయనైంది ఏనాటికి తీరదంట ఆరిపై ఆరిపై చలిమంట అంతకన్న వెచ్చనైంది మన జంట అంతకన్న వెచ్చనైంది మన జంట విడిపోనిది వేసుకున్న కౌగిలంట కౌగిలిలో చెలి చలి నలుగునంట విడిపోనిది వేసుకున్న కౌగిలంట కౌగిలిలో చెలి చలి నలుగునంట ఆరిపై ఆరిపై చలిమంట అంతకన్న వెచ్చనైంది మన జంట అంతకన్న వెచ్చనైంది మన జంట ఎలాగూ నా దగ్గర పెళ్లికి చీరలు కొన్నది కదా అని కొత్త కొత్త రకాల కలకత్తా నుంచి బనారస్ నుంచి తెప్పించాను అమ్మాయి గారు. చూడండి ఎంత బాగున్నాయో. మీరు తెస్తారని నాకు తెలుసండి చెట్టి గారు. చీరలు చాలా బాగున్నాయి. అత్తయ్య ఇలా రండి. ఈ చీర బాగుంది చూడండి అత్తయ్య. మన కోసం ఎంత మంచి చీరలు తెచ్చాడు. పక్క వాడికి ఇచ్చే కంటే 25 రూపాయలు తక్కువ వేస్తాడు మనకు. అవునండి అమ్మా, కొత్త చీర వచ్చిందంటే అమ్మాయి గారు ఒంటి మీద ఉండవలసిందే. పైగా ఒట్టారెండా టోకును కొంటారాయే. చూడండి మా అత్తయ్య గారికి కావాల్సిన చీరలు ఉన్నాయా? ఓ ఉన్నాయమ్మా, రకరకాల చీరలు, మంచి మంచి చీరలు. అత్తయ్య మీకు కావాల్సిన సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నాకు ఎందుకమ్మా? అదేమిటి అత్తయ్య, మీకు బొత్తిగా మంచి చీరలే లేవు. మీకు నాకు తులసికి తలా ఒక 1/2 డజన్ చీరలు సెలెక్ట్ చేయండి. అవతల నా కొంట పని ఉంది. అబ్బా సెలెక్షన్ అని నన్ను ఎత్తిన వేస్తాలా? సరే బాధపడకండి అమ్మా, నేను ఉన్నానుగా. మీకు కావాల్సిన ఏర్పండి. సరే మా వారికి పంచులున్నాయా? మీరు అడుగుతారని తెలిసే ఈసారి పొందూరు పంచులు కూడా తెచ్చాను అమ్మాయి గారు. సరే అయితే ఒక 10 పంచులు తీసి పెట్టండి. అలాగే. ఈ రంగు కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. చాలా బాగుంది. ఒకసారి కట్టి చూస్తాను. అలాగే కట్టుకోండి. ఏమిటా ఇవన్నీ? పద్మమ్మ గారు తలవారు వచ్చిన చీరలు తీయమన్నారండి. అలాగే మీకు 10 పొందూరు పంచులు కూడా తీయమన్నారు. అలాగా పద్మా? ఏమండి ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? పుట్టబొమ్మలా ఉన్నావు. ఏ మీకు ఈ చీర నచ్చలేదా? చీరే కాదు, ఈ తీరు కూడా నచ్చలేదు. అంటే బయట బట్టల సంత ఏమిటి? సంతే ఉంది.
మనందరికి బట్టలు కొంటున్నాను. కొనటానికి ఒక ఆలోచన, అవసరం, హద్దు ఉంటుంది.